ఈ పత్రాలు ఇచ్చి భోజనాలు కూడా చేసుకొని అందరం కలిసి మరి ముగ్గులు పోసుకొని ఇళ్ళ కార్యక్రమం కూడా మొదలైంది. అక్కడ భువనగిరి మండల్ టౌన్, వెలిగొండ మండల్, పోచంపల్లి అయితే ఈరోజు బీబీనగర్ అవుతుంది. ఇక్కడ ఒక్క దగ్గరనే 717 ఇల్లు ఇచ్చే కార్యక్రమం. గత 10 ఏళ్ళల్లో వాళ్ళు అంతకుముందున్న ప్రభుత్వం బీబీ నగర్లో 44 ఇండ్లు మొదలుపెట్టింది. ఆ 44 ఇండ్లు సగం కూడా కాదు. ఈరోజు ఒక్కటి చూస్తుంటే మాకేం గుర్తు వస్తుందంటే రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం అప్పటి సమయం మాకు గుర్తొస్తుంది. ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారిని చూసి మేము రాజకీయాలకు వచ్చాం. ఆ రోజే మాకు టికెట్ ఇచ్చే కార్యక్రమం ఉంటే అక్కడ పెద్ద మనుషులు మాకు ఇవ్వలేదు. సరే, ఏదేమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని ఫాలో చేస్తూ అప్పటి పరిస్థితులు, అప్పటి ప్రభుత్వాన్ని చూస్తూ ఆ రోజు ఏమనుకుంటారైంది దేశంలో ఎక్కడి అన్నట్టుగా ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే 45 లక్షలు ఇల్లు ఇచ్చారు. అంటే ఒక తెలంగాణకు దాదాపు 18-20 లక్షల ఇల్లు ఆ రోజు ఇచ్చిండ్రు. మళ్ళీ ఈ పోయిన ప్రభుత్వానికి ఏమైందో తెలియదు. 10 ఏళ్ళలో ఒక్కియలేదు. నాడు ఇందిరమ్మిల్లే కాదు, మాకు సంబంధించి మా నియోజకవర్గానికి సంబంధించి బిర్యానీ కానీ గులాయిపల్లి ధర్మాడి కాలువ శాంక్షన్ అయ్యింది. ఆ కాలువలు మొదలైంది. ప్రతి కార్యక్రమం ముందుకు వెళ్ళి రేషన్ కార్డులు అడిగిన వాళ్ళకన్నా ఇచ్చారు. సో ఆ విధంగా ఇందిరమ్మిల్లే కాదు అనేక కార్యక్రమాలు ఆ రోజు ఉచిత విద్య కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ దేశంలో ఎక్కడైనా పథకాలు మొదలైనవి. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన ఈరోజు మళ్ళీ చూస్తున్నాం. గత 2 నెలల కిందే రేవంత్ రెడ్డి గారు అప్పుల రాష్ట్రంగా గత పాలకులు మిగిల్చినప్పటికీ ఈరోజు మేము చూస్తున్నాము సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అతి గొప్పగా ఆ కార్యక్రమం ఉంది. చాలా సంతోషంగా ఉంది. సన్న వడ్లకు బోనస్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. రైతులు సంతోషంగా ఉంది. రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలేదు. ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను జాయిన్ చేయడం, కొత్త కుటుంబ సభ్యులు ఒక్క భువనగిరి నియోజకవర్గంలో 30,000 మందిని యాడ్ చేయడం జరిగింది. వాళ్లకు కూడా 6 కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు మొదలైంది. రాజు యువ వికాసం రాబోతుంది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమం నాడు ఏ విధంగా ఈరోజు చూస్తుంటే నాటి ఆ కాంగ్రెస్ హయాం ఇందిరమ్మ పాలన రాజశేఖర రెడ్డి గారి ఇనివే చాలా సంతోషం. అంతా కూడా బాగా జరుగుతుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆశీర్వాదం ఉండాలని కూడా